మేయర్ రీతూ తావ్డేకు ఊహించని అనుభవం ఎదురైంది. ముంబై వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించడానికి ఆమె నగర వీధుల్లో పర్యటించారు. అయితే అనూహ్యంగా ఆమె కళ్ళెదుటే ఓ వ్యక్తి మ్యాన్ హోల్లో పడిపోయాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆయనను రక్షించారు. ఇది చూసిన మేయర్ తీవ్ర అసహనంతో ఆగ్రహం చెందారు. నిన్నటి నుంచి ముంబైలో విపరీతంగా వర్షం కురిసింది. రాత్రంతా కురిసిన కుండపోత వర్షాల వల్ల నగరంలో రోడ్లు జలమయమవడమే కాకుండా ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల గోడలు కూలిపోవడం వంటి నష్టాలు కూడా జరిగాయి. దీంతో పరిస్థితుల్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి మేయర్ నగరంలో పర్యటించారు. దాదర్, హింద్మథా, గాంధీ మార్కెట్ వంటి ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. ఈ తనిఖీల సమయంలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు అక్కడే డ్రైనేజ్ తెరిచి ఉండటంతో అందులో పడిపోయాడు. అయితే ఈ సమయంలో అక్కడే ఉన్న మేయర్ ఈ ఘటనపై స్పందించారు. సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే కఠిన చర్యలుంటాయని, సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. భారీ వర్షాలకు ముంబై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. మోకాలి లోతు వర్షం నీళ్లు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే 48 గంటల్లో రుతుపవనాలు ముంబై సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వర్లీ, బాంద్రా, మలబార్ హిల్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. నిన్న ఉదయం నుంచే నగరంలోని వివిధ శివారు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ముఖ్యంగా వర్లీలోని కొన్ని పాఠశాలల పరిసరాల్లో 6 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. రాబోయే 48 గంటల్లో ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్ వైపు రుతుపవనాలు మరింత వేగంగా కదిలేందుకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.